IV34 వార్తలకి స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 18వ తేదీ వరకు ఉప్పొంగి గుమ్మడిపల్లి గ్రామం వద్ద పెదవాగు ప్రాజెక్టు గడ్డిపడి కట్టతెగిన ప్రాంతాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరిశీలించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్టు ప్రదేశంలో కలియ తిరిగి చూసి ప్రాజెక్టుకు ఇంతటి గండి పడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోయిరంగాపురం, గుమ్మడివల్లి, కొత్తూరు గ్రామాల్లో 51 మంది వరద ముంపు నిర్వాసితుల ఇళ్లకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వాసితులను ఓదారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పారు. కోయిరంగాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. వివరాలు ఇలా: ఎకరానికి 10,000 నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుంది అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 400 ఎకరాలు ఇసుక మేటతో పుడుకుపోయినట్లు తమకు దృష్టికి వచ్చిందని, ఎకరాకు 10,000 చొప్పున తొలగింపు కోసం ఇస్తామని ప్రకటించారు. పత్తి, వరి పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. వరదలో కొట్టుకుపోయిన ఒక్కో గొర్రె యజమానికి 3,000, ఆవులకు, గేదెలకు సంబంధించి యజమానులకు 20,000 ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. వరద వల్ల నీట మునిగిన ఇళ్లను కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి అభయం ఇచ్చారు. అంటే వాళ్ళని ఎవరికో అప్పు చెప్తే సరే కట్టడానికి నీకే డబ్బులు ఇస్తాపో ఈయన ఈ ఆగస్టులో వీళ్ళొచ్చినట్టు చేస్తారు. ఎట్లుంది కలెక్టర్ గారు? రండి. సీరియస్ అవుతున్నావా? బాగా తాగబాకు, ఆరోగ్యం పాడైపోతుంది. ఎంతమంది ఆ పిల్లలు? పెద్దమ్మా ఎక్కడ చిన్నామని ఏ గురించి? చిట్ట చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు ప్రభుత్వం, పేదోడు చల్లగా ఉండే దాంట్లో, రైతన్నల్ని అండగా ఉండే దాంట్లో, నిరుద్యోగ యువతకి అండదండలుగా ఉండే దాంట్లో, బడుగు బలహీన దళిత గిరిజనులకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎవరో చెప్పారనో ఒక పేదోడికి కష్టం వస్తే ఆ కష్టాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకు తెలియంది కాదు. తాతకు దగ్గు నేర్పినట్లు వారు ఏదో పక్కన జరిగిన దాన్ని ప్రభుత్వం స్పందించలేదనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒట్టి మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతలు చూపించే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా గతంలో విపత్తులు వచ్చినప్పుడు, గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల పట్ల, రైతుల పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో మనకి తెలియంది కాదు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మంత్రులమైన మేమందరం ఏ ప్రాంతంలో ఇబ్బంది ప్రజలకు జరిగినా ప్రత్యక్షంగా వస్తాం. అవసరమైతే అవసరాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కష్టాలు తెలుసుకొని మాటలతో కాకుండా చేతలతో ఆదుకునే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ, రైతులని, రైతు కూలీలని ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన
స్థానికంగా ఉన్న మేము ముగ్గురు మంత్రులం తీసుకుంటామని మనస్ఫూర్తిగా